జొన్నవాడ తెప్పోత్సవంలో భాగంగా చేసిన ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది కదా. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డి బలం అబ్బాయిని. ఈ సంవత్సరం జొన్నవాడలో జరిగిన తెప్పోత్సవంకు చేసిన డెకరేషన్ చూస్తే మనసే పరవశించిపోతుంది. ముందుగా టపాసులు ఆకాశాన్ని తాకేలా వానవిల్లులు వర్ణాలు చింపితే తెప్పపై వేసిన పుష్పాల అలంకరణ అంతకంటే అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఈ ఫ్లవర్ డెకరేషన్ మిస్ అవ్వకుండా చూడాలనే ఉత్సాహంతో నేను సాయంత్రం 5 గంటలకే జొన్నవాడకు చేరుకున్నాను. అప్పటికే పనిలో మునిగిపోయిన పుష్పాలంకరణ నిపుణులు హడావిడిగా పరిచేస్తూ ఉండగా అందులో ఫ్లవర్ డెకరేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ జొన్నవాడలోనే ఉంటారు. ఇంకా వాళ్ళ సొంత ఊర్లో ఇంత పెద్ద తిరణాల జరుగుతుంది, అందులో తెప్పోత్సవం జరుగుతుందంటే వచ్చిన భక్తులతో ఔరా అనిపించేలా ఫ్లవర్ డెకరేషన్ చేయకుండా ఉంటారా? తెప్పపై ముందు భాగంలో హంస ఆకృతిని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలానే మధ్యలో దేవస్థాన గోపురం మాదిరిగా చేసిన ఆకృతి చూస్తేనే పెద్ద బాహుబలి సెట్టింగ్ వేసేశారు. తెప్ప నెమ్మదిగా పెన్నా నదిలో తేలుతూ భక్తుల మధ్య తిరిగే ప్రతి క్షణం పండుగగా మారింది. ఆ తీర్థయాత్ర దృశ్యాలను చూసి భక్తులు ఔరా అనేలా చేసింది. జొన్నవాడ తెప్పోత్సవం భక్తి, శ్రద్ధ, కళ, సాంప్రదాయాల సమ్మేళనం. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డి పాలెం.